హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ క్లబ్‌లో నేను మీ ఉస్తేజ్ గారిని. సో, మా వినయ్ ప్రేక్షకులందరికీ, మీ అందరికీ పేరు పేరున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో, మీరందరూ మీ ఆఫీస్‌గా మీరు ఊర్లుకెళ్లారు, లేకపోతే మీరు యూఎస్‌లో ఉన్నారంటే, అంటే నార్త్ ఈస్ట్‌లో ఉన్నారంటే, ఈడ చాలా మంచు పడుతుంది. చలి చంపేస్తుంది. అది తప్పితే నువ్వు ఈవెన్ వెస్ట్ కోస్ట్‌లో సియాటిల్‌లో ఉన్నా సరే, అక్కడి నుంచి మీరు వింటున్నారంటే, అక్కడ గూడా చలి ఇరగొడుతుంది. అండ్ మంచు గూడా ఇరగదీస్తుంది ఆడ. సో, బట్ యాహ్! మరొకసారి మా వినయ ప్రేక్షకులందరికీ మరొకసారి అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పేరు పేరున అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. లేకపోతే నా మనస్ఫూర్తి అంటే ఏదో ఒకటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బేసిక్‌గా. ఇంకేమైనా అప్డేట్లున్నాయంటే యాహ్! రెండున్నాయి. ఒకటి 'గేమ్ చేంజర్' మూవీ చూశాను. సో, 'గేమ్ చేంజర్' గురించి చెప్పాలంటే బేసిక్‌గా సినిమా 3 ముక్కల్లో చెప్పేస్తా. సినిమా ఎట్లుంటదంటే, సినిమా చూసిన తర్వాత అరే! పర్లేదు కదరా! అందరూ చెప్పినంత వరస్ట్‌గా ఏం లేదు అని నీకనిపిస్తది. తర్వాత నువ్వు ఇంకెక్కువ ఆలోచిస్తే అరే! డెఫినిట్‌గా బాలేదురా అని అనిపిస్తది. తర్వాత పూర్తిగా నీ ఆలోచనలన్నీ సినిమా మీద పెట్టుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తదంటే, యాహ్! పక్కా ఒక హారర్ సినిమారా అసలు నేనేం చూసాను నాకే అర్థం కావట్లేదని చెప్పి నేను అదే చెప్తున్నా కదా! తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, ఇప్పుడు పలానా హీరో, పలానా నటుడు, పలానా దర్శకుడు చేతులు కలుపుతారు. ఏందంటే, వాళ్ళు కలిస్తే ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ జేస్తాం. కానీ ఇంకేదో అవుతది. ఇది ఎప్పటినుంచి చూస్తున్నాం అంటే, బేసిక్‌గా నీకు స్ ఆహ్, ఆన్ ఆనెస్ట్‌గా చెప్పాలంటే, ఇది 'బ్రహ్మోత్సవం' సినిమా నుండి స్టార్ట్ అయింది. ఏందంటే, ఎస్‌విఎస్‌సి దర్శకుడు ఎస్‌విఎస్‌సిలో వన్ ఆఫ్ ద హీరోస్ ఇద్దరు మళ్ళీ చేతులు కలుపుతున్నారంటే ఇంకోటేందంటే ఆ పాట అంటే ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ నుండే అందరికి డెడ్ వైబ్ ఉండే 'బ్రహ్మోత్సవం' సినిమా నుండి. బై బట్ ఐ గెస్ హానెస్ట్‌గా చెప్పాలంటే యాహ్! మేబీ అదొకటి. ఇంకోటేందంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' అది ఇంకోటి. తర్వాత 'స్పైడర్' ఇవన్నీ బేసిక్‌గా అన్నీ ఇవన్నీ అంటే ఇవన్నీ ఆ లైన్‌లో పడిపోతాయన్నమాట. అవన్నీ లైక్ వాలిడ్ మూవీస్ ఈ స్టేట్మెంట్‌కి. సో, ఇంక అంతే. ఇంక ఇండస్ట్రీ అట్లా పోతుంది. సో, ఇంకా నాకు అందుకే చెప్తున్నా కదా! నాకు ఇంట్రెస్ట్ పోతుంది, చిరాకు దెబ్బతుంది. ఇంకోటేందంటే ఫైనల్‌గా మా స్క్రిప్ట్ మా మేనేజర్‌కి పంపించాను. బట్ షాకింగ్ విషయం ఏందంటే వాళ్ళకి నచ్చలేదు. సో, ఇంకా స్క్రిప్ట్ బయటకు పంపియడానికి నేను ఇంకా మార్పులు, చేర్పులు చేయాలని చెప్పి అది బాగా ఫ్రస్ట్రేటింగ్ ఉంది గానీ, బట్ ఏం చేయలేను. ఏందంటే వాళ్ళ మంచి కోసమే వాళ్ళు చెప్తున్నారు. సో, మరొకసారి మార్పులు, చేర్పులు చేసి ఇంకా మరొకసారి పంపించేసి అప్పుడు మేబీ మన మన ప్రయాణం కూడా ముగుస్తది అని నేను మనస్ఫూర్తిగా అంటే నేను అనుకుంటున్నాను. ఇంకోటేందంటే 'డాకు మహారాజ్' సినిమాకి కొంచెం ఓకే. ఐ గెస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సింపుల్‌గా చెప్తున్నా. అంటే ఇది జస్ట్ కేవలం అంటే నేను చూసే పరంగా ఉంటది గానీ, ఇప్పుడు ఒక సినిమాకి రివ్యూస్ ఏదైతే ఉన్నాయో రివ్యూస్‌కి, టాక్‌కి ఒక సంబంధం ఉండాలి. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే, నీకు రివ్యూస్ అంటే నేను చూసే రివ్యూస్ ఏదైతే అంటే రిటెనో లేకపోతే యూట్యూబ్ వీడియోసో అంటే అనుకోకుండా కర్మకాలి అది తప్పదండి. ఓకే. మనకేందంటే కొన్ని మనకి బాగోవు. కానీ మనకి తప్పవు. అవేంటంటే రాగడి రివ్యూస్, బార్బెల్ రివ్యూస్ వీళ్ళందరూ హౌలగాలుంటారు కదా! సో, తప్పవు. అవి చూస్తే ఏందంటే, అరే! వీళ్ళు బాలేదంటున్నారు గానీ, కానీ తీరా చూస్తే సినిమా రెస్పాన్స్ అంటే అంటే ఒక డిస్కనెక్ట్ వచ్చింది. బట్ నేను యాక్చువల్లీ ఒక కాలేజీలో ఉన్నప్పుడు దీనికి ఒక పేపర్ చేశాననమాట. ఏందంటే నీకు ఆహ్, మన హాలీవుడ్‌కి రాటెన్ టొమాటోస్ ఉంటది. ఓకే. సో, నేనేం రిసర్చ్ చేశానంటే, ఒక హాలీవుడ్ సినిమాకి బాక్స్ ఆఫీస్ రాటెన్ టొమాటోస్ స్కోర్‌కి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి, అది ఏం చెప్పిందంటే నీకు పెద్దగా అంటే అది స్టాటిస్టిక్స్ పరంగా చేసే ప్రాజెక్టు. సో, స్టాటిస్టిక్స్ ఏం చెప్పిందంటే నీకు పెద్దగా కోరిలేషన్ అనేదే లేదు. సో, అది దట్ వాస్ దట్ వాస్ ఇంట్రెస్టింగ్. బట్ ఆ డాక్ వచ్చింది. అండ్ నేను ఆఫ్‌కోర్స్ ఇది మీరు మండే వింటారు కాబట్టి సంక్రాంతి వస్తున్నాం ఈరోజు వస్తుంది. హానెస్ట్‌గా చెప్పాలంటే ఆ సినిమా ఆడుతది. నేను ఇంకోటి చెప్తా. నాకు 'అనిల్ రావిపూడి' గారి సినిమాలంటే నాకు ఇష్టం లేదు. బట్ ఏందంటే ఆహ్, ఇంకంతే అంటే ఆయన ఫ్యామిలీని టార్గెట్ జేస్తారు. సో, ఇప్పుడేందంటే ఫ్యామిలీస్ టార్గెట్ జేసి మిగతా వాళ్ళందరూ పక్కన పెట్టి ఇంకంతే ఫ్యామిలీస్ ఆ సినిమాలు మొత్తం ఆదరించి ఇంకంతే ఆ సినిమా కొట్టుకుపోతది. సో, నాకు బేసిక్‌గా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేవు. నాకు ట్రైలర్ అస్సలు నచ్చలేదు. అంటే నవ్వించే జోకు, సీను నాకొక్కడు అనిపించలేదు గానీ,
దాన్ని టార్గెట్ ఆడియన్స్ దానికి రీచ్ అయ్యి ఇంకంతే, అది పుష్కరమైన డబ్బుకి డబ్బు చేస్తుంది. సో అంతకు మించి ఇంకేం చేయలేము. సో ఇంకోటి ఏంటంటే మా 200 ఎపిసోడ్ రాబోతుంది. సో ఆ ప్లానింగ్లో ఉన్నాం. సో మీకు డెఫినెట్గా ఐ థింక్ జాన్యువరి ఎండ్ ఆర్ ఫిబ్రవరి స్టార్టింగ్లో, అంటే లాస్ట్ ఇయర్ మన 150 ఎపిసోడ్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేసి 200 ఎపిసోడ్కి ప్లానింగ్లో ఉన్నాం. బట్ డెఫినెట్లీ నీకు జనవరి లాస్ట్ వీక్ ఆర్ నీకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్స్లో ఖచ్చితంగా ఎపిసోడ్ వస్తుంది. నేనేం చేసిన అంటే కొంచెం బ్రేక్ తీసుకున్నా మొత్తం చేసే కొద్దీ, ఎందుకంటే మనం అంటే రౌండ్ అప్ చేసి అది చాలా అంటే చాలా లెంగ్తీ అయింది. బట్ మీరందరూ ఒక సూపర్బ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే నాట్ గేమ్ చేంజర్ అని సంక్రాంతికి విడుదలైన సినిమాలు. మనం ఎన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాల క్రితం వెనకాలకెళ్ళి ఈ రోజు మనం డిస్కస్ చేసే సినిమా ఆర్య 2, ఆఫ్ కోర్స్ స్టారింగ్ అల్లు అర్జున్ గారు. సో యాజ్ యూజువల్ సినిమాకి మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఈ సినిమాకి జగడం సినిమాకి సేమ్ నిర్మాత. సో ఈ సినిమాకి సంస్థ ఆదిత్య ఆర్ట్స్. దిస్ మూవీ స్టార్స్ అల్లు అర్జున్ గారు, కాజల్ అగర్వాల్ గారు, నవదీప్ గారు, శ్రద్ధ దాస్ గారు, అజయ్ గారు, బ్రహ్మానందం గారు, ముఖేష్ శీషి గారు, సైజు షిందే గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మన టార్జాన్ నరసింహ గారు, రాధాకుమారి గారు అండ్ అదర్స్. ఈ సినిమాకి సంగీతం కొట్టింది ద లెజెండరీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం చేసింది ఆర్డి రాజశేఖర్ గారు. సినిమాకి ఎడిటింగ్ చేసింది ద లెజెండరీ మార్తన్ కే వెంకటేష్ గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసింది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ చిన్న గారు. అదే పోకరి సినిమాకి, అంటే అప్పట్లో పూరి జగన్నాథ్ గారికి ఈస్ వెరీ ట్రస్టెడ్, వెరీ వెల్ ట్రస్టెడ్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాకి మాటలు రాసింది వేమారెడ్డి గారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసింది సుకుమార్ గారు. ఈ సినిమాకి నిర్మాత ఆదిత్య బాబు గారు. అండ్ ఐ థింక్ ఈ సినిమాకి సమర్పించు మన భోగుల్ ప్రసాద్ గారు. సో మన ఎస్విసిసి నుండి బివిఎస్ఎన్ ప్రసాద్ గారు. అండ్ ఈ సినిమా November 27th 2009 సినిమా విడుదలైంది. సో ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ సినిమా పాటల గురించి అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే 'రింగా రింగా' పాట నాకు బాగా గుర్తు అప్పట్లో. ఆమ్, తర్వాత సంవత్సరాలు పెరిగే కొద్దీ అప్పుడు 'మై లవ్ ఇస్ గాన్' తెలుసుకున్నా. దాని తర్వాత 'ఉప్పెన'తో తెలుసుకున్నా. బట్ యాక్చువల్లీ ఈ మూవీ ఫస్ట్ టైం ఎప్పుడు చూసానంటే 2009లో కాదు, 2019లో ఫస్ట్ టైం ఈ సినిమా చూసా యాక్చువల్లీ. అండ్ అది ఎప్పుడంటే December 30th ఆ టైంలో చూసా. అంటే బేసిక్గా న్యూ ఇయర్ టైంలో 2019లో ఫస్ట్ టైం ఈ సినిమా చూసా. అండ్ నాకు మూవీ నచ్చలేదు. అంటే అప్పట్లో అందరు హైప్ చేసేటోళ్ళు, అప్పట్లో అందరు హైప్ చేసేటోళ్ళు, అరే మూవీ బాగుంది, ఇది ఉందిరా అది ఉందిరా అని చెప్పి, కల్ట్ సినిమా బాగుంటుంది అని చెప్పి. బట్ ఏంటంటే నాకు ఆర్య గుర్తు, కానీ ఆర్య 2 అని నేను గమనించడం తప్పితే నేను మూవీ అస్సలు ఏం చూడలేదు. సో ఇది ఆబ్వియస్‌గా అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి రెండో కాంబినేషన్. ఇప్పటివరకు వాళ్ళు కలిసి 4 సినిమాలు చేశారు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఆఫ్ ఆల్ టైమ్. డీఎస్‌పీ గారి బెస్ట్ 5 ఆల్బమ్స్ అంటే ఖచ్చితంగా ఈ ఆల్బమ్ పెడతాను. అందుకే నేను 'పుష్ప 2' అడ్డమైన ఆల్బమ్స్ అని చెప్తా. సో ఈ సినిమా అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇది ఒక కల్ట్ సినిమా ఫర్ అల్లు అర్జున్ గారి అభిమానులు. ఎందుకంటే ఆయన యాక్టింగ్, దాని తర్వాత ఆయన సైకోగా నటించే విధానం ఆబ్వియస్‌గా బట్ జనరల్ ఆడియన్స్‌కి అయితే సినిమాకి అసలు ఏం లేదు. అంటే మొత్తం డల్లా. అంటే సింపుల్ చెప్పాలంటే నీకు పలానా ఫేవరెట్ హీరో ఉన్నారనుకో, ఆయన చేసే కొన్ని సినిమాలు నీకు ఎక్కుతాయి. ఎందుకంటే నువ్వు ఆ పలానా నటుడికి అభిమానుడు కాబట్టి. సింపుల్ చెప్పాలంటే నేను మహేష్ బాబు గారి ఫ్యాన్ కాబట్టి నాకు 'కలేజా' సినిమా విపరీతంగా ఇష్టం. అలాగే నువ్వు అల్లు అర్జున్ గారి అభిమాని అయితే నీకు డెఫినెట్‌గా 'ఆర్య 2' అనే సినిమా ఖచ్చితంగా ఒక కల్ట్ సినిమా. నేనేం కాదనలేను కానీ. బట్ అదే 'పుష్ప' చూసిన తర్వాత అండ్ దెన్ అంటే 'పుష్ప' చూసిన తర్వాత అండ్ ఇందాక చెప్పాను. నేను 'సుకుమార్' గారు తీసిన సినిమాలకి అంత పెద్ద ఫ్యాన్ కాదు గానీ, మరొకసారి అనుకున్నా ఓకే. మొన్నే కదరా సినిమా చూసాం. మరి ఇంకోసారి ఇంకోటి చూద్దాం అని చెప్పి, అప్పుడు ఈ సినిమా ఈ కల్ట్ సినిమా రివాచ్ చేయడం జరిగింది. అదే చెప్తున్నా గదా! ఆయన నటించే విధానానికి కల్ట్ ఫ్యాన్స్ ఉండొచ్చు గానీ, అసలు ఈ సినిమా పరంగా అంటే ఏ విలువ ఉందిరా నాయన ఇది కల్ట్ సినిమా అవ్వడానికి? నాకసలు ఏం అర్థం కాదు. అంటే రివాజ్ చేసే కొద్దీ ఫస్ట్ టైమ్ అంటే 6 సంవత్సరాలు అంటే 5.5 సంవత్సరాల క్రితం నాకెట్లా అనిపించిందో, నేను ఆల్మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసిన అంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడడం, సారీ,
6 సంవ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, నాకు సేమ్ ఫీలింగ్. అంటే ఈ సినిమాలో ఏం లేదు. పాటలు అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ తప్పితే అండ్ యాక్చువల్లీ నాకు ఈసారైతే అంటే ఫస్ట్ టైమ్ నాకేంతేం అనిపించలేదు గానీ, ఈసారైతే నాకు చిరాకు దొబ్బింది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే బేసిక్‌గా సుకుమార్ గారు జెప్తారు. 'జగడం' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. అప్పుడే నాకు రాజమౌళి గారు ఫోన్ జేసి ఏం జెప్పారంటే, "లేదు నువ్వు రిజల్ట్‌తో డిసప్పాయింట్ అవ్వకు. నీ కన్విక్షన్‌ని నువ్వు నమ్ము. అదే నువ్వు దానికి స్టిక్ అవ్వు. అండ్ నీ సినిమా తీసే విధానం అది నువ్వు దానికి స్టిక్ అవ్వు" అని జెప్పి ఆయన ఇచ్చే సలహాకి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, అప్పుడేందంటే ఆహ్, 'భోగల్ ప్రసాద్' గారు 'జగడం' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాకు ఒక సంవత్సరం పాటు ఆయన తిండి పెట్టేవారనమాట. సో, ఏందంటే నేను వెళ్ళి బన్నీ గారికి సినిమా అరే! మనం మనం మళ్ళీ చేద్దాం అని జెప్తే, ఆయన జస్ట్ కథ వినకుండానే ఆయన ప్రాజెక్ట్ ఓకే జేశారు. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు బన్నీ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నన్ను చాలా ఇబ్బంది చాలా ట్రబుల్ చేశారు. అంటే సరదాగా అన్నారు. సో, ఈ సినిమాకేందంటే ఐ వుడ్ లైక్ టు థాంక్ ఆదిత్య బాబు గారు అండ్ అండ్ భోగల్ ప్రసాద్ గారు. సో, ఈ సినిమా ఆగస్ట్ 8, 2008 సో, ఆగస్ట్ 8, 2008 మూవీ లాంచ్ అయింది. వాళ్ళు పూజ జేశారు. నీకు రామనాయుడు స్టూడియోస్‌లో వినాయక స్వామి గుడి ఉంటది ఆడ. సో, అది చాలామంది అటెండ్ అయ్యారు. 'కేఎల్ నారాయణ' గారు, 'రామ్ చరణ్' గారు, 'అల్లు అరవింద్' గారు, 'బొమ్మరేలు భాస్కర్' గారు, 'దిల్ రాజు' గారు, 'బివిఎస్ఎన్ ప్రసాద్' గారు, 'ఆదిత్య బాబు' గారు, 'అల్లు అర్జున్' ఆబ్వియస్‌గా 'అల్లు అర్జున్' గారు, 'సుకుమార్' గారు, 'నవదీప్' గారు, తర్వాత 'కాజల్ అగర్వాల్' గారు హీరోయిన్. సో, ఇంట్రెస్టింగ్ ఏందంటే వాళ్ళ పూజ సినిమా లాంచ్ చేసే విధానం ఎటువంటి మీడియా కవరేజ్ లేకుండా వాళ్ళు మొత్తం చేశారన్నమాట. సో, ఈ సినిమా ఎక్కడ షూటింగ్ చేసినా అంటే నాకు 2 దొరికాయి. ఒకటేందంటే ముషీరాబాద్‌లో షూటింగ్ చేశారు. ఇంకోటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ చేశారు. ఇంకోటి ఆ మొత్తం రాయలసీమ సెటప్ ఉంది కదా! వాళ్ళు చూపిస్తారు. అది రామనాయుడు స్టూడియోస్‌లో వాళ్ళు షూటింగ్ చేశారు. సో, అది తప్పితే నాకు ఇంకేం లేదు. సో, ఫైనల్‌గా నీకు నవంబర్ 1, 2009 వాళ్ళు 'రాక్ హైట్స్' మాదాపూర్‌లో ఆ వెన్యూలో వాళ్ళు ఆడియో విడుదల చేశారన్నమాట. సో, ఈ పలానా ఆడియో లాంచ్‌కి రాజమౌళి గారు, నాగబాబు గారు, వివి వినాయక్ గారు, దిల్ రాజు గారు, కేఎల్ నారాయణ గారు, మగంటి బాబు గారు, శ్రీనివైట్ల గారు, నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, క్రిష్ గారు, వరుణ్ సందేశ్ గారు, ఆర్యన్ రాజేష్ గారు, ప్రభాస్ గారు, గుండం గంగరాజు గారు, జిమినీ కిరణ్ గారు, అరుణ రాజు గారు, కేసీ శేఖర్ బాబు గారు, ఆర్‌డి రాజశేఖర్ గారు వీళ్ళందరూ అంటే బేసిక్‌గా క్యాస్ట్ అండ్ క్రూ అందరూ నటీనటులతో సహా అందరూ వచ్చారు. సో, ఫంక్షన్ ఏందంటే కొన్ని మైనర్ గ్లిచెస్‌తో స్టార్ట్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక పాట పెర్ఫార్మ్ చేశారు. దాని తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ పాట పాడడానికి శ్రద్ధ దాస్ గారు కూడా ఆయన ఆమె ఆమె పాడిందనమాట. దాని తర్వాత అల్లు అర్జున్, నవదీప్, కాజల్ అగర్వాల్, శ్రద్ధ దాసు మిస్టర్ పర్ఫెక్ట్ పాటకి వాళ్ళందరూ స్టేజ్ మీద డాన్స్ చేశారు. సో, ఈ సినిమా ఆడియో విడుదల విడుదల చేయడానికి ప్రభాస్ గారు, నాగబాబు గారు వాళ్ళిద్దరూ ఆడియో సీడీ విడుదల చేశారు. అండ్ దెన్ విడుదల చేసిన తర్వాత రాజమౌళి గారికి, వివి వినాయక్ గారికి వాళ్ళందరూ సీడీ అందుకున్న తర్వాత 'దిల్ రాజు', 'మగంటి బాబు', 'శ్రీనివైట్ల', 'వరుణ్ సందేశ్', 'ఆర్యన్ రాజేష్' అండ్ 'మెహర్ రమేష్' వాళ్ళందరూ ఒక పాట లాంచ్ చేశారన్నమాట. సో, ఫైనల్‌గా నవంబర్ 27, 2009 సినిమా విడుదలైతే ఈ సినిమా 1000 స్క్రీన్స్‌లో విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా. అంటే వరల్డ్ వైడ్ 1000 స్క్రీన్స్‌లో సినిమా విడుదలైంది. అండ్ దెన్ అల్లు అర్జున్ గారికి అందరికి తెలిసిన విషయమే. అంటే వాళ్ళు ఏదో రుద్దుతారు గానీ, అంటే మనం ఒప్పుకోవాల్సింది గానీ, 'పుష్ప 2'కి మాకేం అనిపియలేదు. కేరళలో ఆఫ్‌కోర్స్ అల్లు అర్జున్ గారికి మంచి క్రేజ్ ఉంటది. సో, అప్పుడేందంటే అన్నీ కేరళలో డబ్బింగ్ రైట్స్ తెలుగు అంటే మలయాళంలో డబ్ చేయడానికి చాలా మంచి ప్రైసెస్‌కి వాళ్ళు అమ్మేవారు అప్పట్లో. సో, 'ఆర్య 2' సినిమా మలయాళంలో డబ్ చేసుకోవడానికి వాళ్ళు అంటే సినిమా హక్కులు అంటే డబ్బింగ్ హక్కులు కొనుక్కోవడానికి 2,00,00,000 ఖర్చు పెట్టారంట. సో, 2,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా అప్పట్లో. ఇంకోటేందంటే సినిమా విడుదలైన తర్వాత వాళ్ళు ఫిబ్రవరి 5, 2010 100 స్క్రీన్స్‌లో దివ్య పిక్చర్స్ పాలకడ్డు ఆ మూవీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి కేరళలో ఆడ అదే 1000 స్క్రీన్స్‌లో ఆడ విడుదలయ్యి అక్కడ చాలా పెద్ద హిట్ అయింది సినిమా. సో, నీకు బేసిక్‌గా మళ్ళీ ఆంధ్ర విషయానికొస్తే అప్పట్లో ఏందంటే నీకు సినిమా ఫస్ట్ వీక్ షేరు 16,00,00,000 అప్పట్లో నైజాంలో
నీకు 4.1 అంటే 4,00,000 సారీ 4,00,00,000 10,00,000 షేర్ వసూలు చేసింది నైజాంలో ఫస్ట్ వీక్‌లో. తర్వాత నీకు వైజాగ్‌లో రూ. 1,00,00,000 షేర్ వసూలు చేసింది. నీకు మాస్ ఏరియాస్ గుంటూరులో అయితే సినిమా 8,00,00,000 అది 8,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. అది 'మగధీర' సినిమా తర్వాత అదే హైయెస్ట్ అప్పట్లో. కానీ నైజాంలో అప్పుడు ఏమైందంటే నీకు బేసిక్‌గా ఆ టైంలో కేసీఆర్ గారు అదే నీకు తెలంగాణ రాష్ట్ర పరంగా నీకు అదే లైక్ తెలంగాణ మూవ్‌మెంట్ ఉండేది కదా అప్పట్లో. సో, కేసీఆర్ గారు ఒక ఫాస్టింగ్ బ్రేక్ ఉండేది. దాని తర్వాత వాళ్ళు తెలంగాణలో ఒక బంద్ పెట్టారన్నమాట. సో, ఏందంటే నీకు నైజాంలో సినిమాకి కలెక్షన్ చాలా పెద్ద దెబ్బేసింది. 2 రోజులు వాళ్ళసలు వాళ్ళసలు ఏం చేయలే. ఎందుకంటే బంద్ పెట్టారు కదా! సో, కలెక్షన్స్ పరంగా అది చాలా ఇంపాక్ట్ అయింది. దాని తర్వాత 'దిల్ రాజు' గారు అక్కడ వ 1,50,00,000 అంటే 1,50,00,000 1,50,00,000 లాస్ వచ్చింది. ఆ 2 రోజుల్లో నైజాం ఏరియాలో. సో, నీకు నైజాంలో ఫస్ట్ వీక్‌లో 6.5 క్రోర్స్ వసూలు చేసింది. అండ్ నీకు ఆ బంద్‌తో నీకు ఒక 2, 3 రోజుల షోస్ మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి. సో, అప్పుడు 'దిల్ రాజు' గారు నైజాంలో కొంటే సినిమా నీకు 5,5,00,00,000 ఆల్రెడీ రికవర్ అయితే, వాళ్ళు చాలా పెద్ద రేట్లు అమ్మేసరికి ఆయనకి లాస్ ఎంతొచ్చిందంటే, అంటే నీకు ఆల్మోస్ట్ 4, 5,00,00,000 నీకు బేసిక్‌గా 4, 5,00,00,000 లాభం అది పోయింది నైజాంలో. సో, అప్పుడేందంటే 'అల్లు అర్జున్' గారు కూడా నైజాంలో చాలా మంచిగా వచ్చేది. ఇంకోటి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ఓవర్‌సీస్ కలెక్షన్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, కేరళ రైట్స్ అంటే కేరళ రైట్స్ ఆ 95,00,000 ఇంక్లూడ్ చేయకపోతే ఇవన్నీ కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ 7,00,00,000 వచ్చాయి బేసిక్‌గా. బట్ ఇవన్నీ ఈ హద్దులన్నీ దాటి సినిమా ఓకే. అంటే వాళ్ళు చాలా డబ్బులు పెట్టారు సినిమాకి. అది ఇంకా చూడడానికి బానే ఉంటది ప్రొడక్షన్ వాల్యూ పరంగా. నీకు 2009లో 'అరుంధతి', 'మగధీర', 'కిక్' ఈ 3 సినిమాలన్నీ 25,00,00,000 25,00,00,000 షేర్ ఎక్కువ వసూలు చేసిన సినిమాలు. అంటే కాదు 25,00,00,000 షేర్ వసూలు చేసిన సినిమాలు, లేకపోతే దానికి ఎక్కువ వసూలు చేసిన సినిమాలు. సో, దాంట్లో ఈ సారీ 'అరుంధతి', 'మగధీర', 'కిక్' ఈ 3 సినిమాలు 25,00,00,000 షేర్ కంటే ఎక్కువ వసూలు చేసిన సినిమాలు ఆ ఇయర్‌లో. ఆర్ అట్‌లీస్ట్ 25,00,00,000 వసూలు చేసిన సినిమాలు. దాంట్లో నాలుగో సినిమా 'ఆర్య 2' 25,00,00,000 షేరు వసూలు చేసింది. బట్ స్టిల్ వాళ్ళు ఎక్కువ రేట్లకి అమ్మడం వలన, లేకపోతే ఆ బంద్ వలన ఏదో ఒకటి వచ్చాయి గదా! స్టిల్ నీకు సినిమాకి 5,00,00,000 లాస్ వచ్చింది. ఇవన్నీ కారణాలు ఇవన్నీ కారణాలు కలిపి. సో, యాహ్! దోస్ ఆర్ బేసికల్లీ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అంటే నేను ఇంకోటి చెప్తా. అందరూ పెద్ద పెద్ద మాటలంటారు. ఇది చెప్తారు, అది చెప్తారు. అంటే అప్పట్లో క్యాల్కులేషన్స్ వేరు. ఇప్పుడు క్యాల్కులేషన్స్ వేరు గానీ, జనాలు ఎంత హోళలాగా ఇస్తారంటే నీకది మన ఎస్పెషల్లీ 'పుష్ప' సినిమా గదా! 'పుష్ప' సినిమాకి టికెట్ రేట్లు అదే ఏపీలో తక్కువ టికెట్ రేట్లు ఉండడం వల్ల సినిమా ఆడలేదని చెప్పారు. అరే కాదురా! కాదురా నాయన సినిమాకి టాక్‌కి ఉండే కంటెంట్‌కి అసలు ఏమొస్తాయి అంటే ఉండేది అప్పట్లో అంటే 'పుష్ప' సినిమాకి బిలో యావరేజ్ టాక్ వచ్చింది అప్పుడు. చాలా మిక్స్డ్ అదే లైక్ సినిమా బాలేదనేదే అందరూ చెప్పారు. ఏం లేదు మొత్తం డల్ అని వాళ్ళు చెప్పేటోళ్ళు. ఈ సినిమా ఏంటంటే అరే! నిజంగానే ఈ సినిమా ఆడేదిరా అంటే నేనైతే ఖచ్చితంగా నేను నో అని చెప్తా. అసలు పెద్దగా అదే చెప్తున్నా పెద్దగా చెప్పుకోవడానికి అసలు ఏం లేదు సినిమాలో. సో, ఐడ్ గో విత్ థట్. బట్ యాహ్! సో, యాక్టింగ్ విషయానికొస్తే 'అల్లు అర్జున్' గారు డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ ఆర్యన పాత్రలో ఒక డిఫరెంట్ వేరియేషన్ అది చూపించడం. ఏందంటే నీకు ఫస్ట్ పార్ట్‌లో ఆర్య అంటే వాడు చాలా లవబుల్‌గా ఉంటాడు. అంటే వాడు నువ్వు లైక్ నువ్వు వాడిని ఇష్టపడతావు. ఏందంటే వాడు చాలా సిన్సియర్‌గా ఉంటాడు. సో, ఏందంటే వాడు చేసే పిచ్చి వేషాలు చేసినా సరే అక్కడ ఆడు చేసే పిచ్చి ఫస్ట్ పార్ట్‌లో వాడు చేసే పిచ్చి వేషాలు అంటే వీడు తీసుకునే యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, అవి ఏదైతే వాడు చేశాడో వాడు చాలా లవబుల్ అండ్ సిన్సియర్‌గా ఉంటాడు. ఎక్కడైతే వాడు ఏది చేసినా అది సైకాటిక్ అనిపిస్తది. అంటే ఈ సినిమాలో ప్లస్ ఏందంటే ఇది చాలా ఎఫెక్టివ్ పోర్ట్రేయల్ ఆఫ్ ఒక సైకోపాత్ అండ్ ఒక అబ్సెషన్. ఏందంటే ఒక మనిషి ఒక మనిషి మీద వాడొక శ్రద్ధ పెట్టాడనుకో, వాడు ఎంత అంటే వాడు ఏ ఎక్స్‌టెంట్‌కెళ్తాడు అని చూపిచ్చి అంటే
వాడొక్కడే గాదు. వాడు చుట్టుపక్కల వాళ్ళని ఎట్లా ఎఫెక్ట్ చేశాడంటే వాడు చాలా యాక్యురేట్‌గా అంటే వాడు చాలా మంచిగా చూపిచ్చాడు. అండ్ ఇంకోటేంటంటే ఇది మీ జీవితంలో మీరు చూసే మోస్ట్ స్టైలిష్ సైకోపాత్. ఇంతకంటే మీరు చూడరు. స్టైలింగు, హెయిర్ స్టైలు అన్నీ కలిపి అల్లు అర్జున్ గారు డిడ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ జాబ్ అండ్ క్యాప్చరింగ్ ఒక సైకోపాత్ బేసిక్‌గా. నెక్స్ట్ 'కాజల్ అగర్వాల్' గారు అంటే దరిద్రంగా రాసారు. అండ్ దరిద్రంగా రాసే కొద్దీ ఏం జేస్తారు అందరూ ఇదే జెప్తారు గానీ, ఒక నటుడు అడ్డమైన పాత్ర ఇచ్చామనుకో, వాడు నటించే విధానం కూడా అడ్డమై అది కు చ అడుగు అది గూడా నీకు చాలా దరిద్రంగా అనిపిస్తది వాళ్ళు నటించే విధానం. సో, ఇది గూడా ఏందంటే ఇద్దరు, ఇద్దరు అబ్బాయిల మధ్యన ఆమె ఎట్లా అంటే అట్లా ఇరుక్కుంటది. ఇప్పుడు ఎటు వెళ్ళాలో అని జెప్పి ఆమెకు కన్‌ఫ్యూజన్‌లో ఉంటది. ఇంకోటేందంటే ఎంత దారుణం ఏందంటే ఓకే. ఇప్పుడు 'ఆర్య' అనే సినిమా, ఆ సినిమాలో అల్లు అర్జున్ గారికి అనురాధ మెహతా ఐ థింక్ ఆమె పేరు అదే గీత చేసింది గదా! ఆమె అది ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అనుకో. దాని తర్వాత వాళ్ళసలు కనిపియలేదు. బట్ వాళ్ళిద్దరికీ ఒక కెమిస్ట్రీ ఉంటది. ఓకే. ఈ సినిమాలో నీదర్ అల్లు అర్జున్ గారు, నీదర్ నవదీప్‌తో అసలు ఎటువంటి కెమిస్ట్రీ లేదు. అండ్ ఆమెకసలు బుర్రే లేదు. ఇంకోటేందంటే ఓన్లీ ఆఫీస్‌లో జరిగే సన్నివేశాలు రిపోర్ట్ జేసుకోవడానికి తప్పితే, ఆమెకసలు పర్సనాలిటీయే లేదు. మొత్తం ఆమె క్యారెక్టరే నీకు చిరాకు దొబ్బుతదిరా నాయన అసలు. 'ఆర్య' గాడు ఈ అమ్మాయిని ఎట్లా ఇష్టపడ్డాడని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికే బుర్ర లేదంటే అదే గదా! ఇద్దరు బుర్ర లేనోళ్ళు ప్రేమిస్తే ఇది బేసిక్‌గా ఈ సినిమా కథ. ఒక ముక్కలో చెప్పాలంటే. నెక్స్ట్ 'నవదీప్' గారు చాలా మంచిగా చేశాడు. ఏందంటే అరే! నవదీప్ గారు ఒక్కడే గాదు. ఒక్కడే గాదు ఈ సినిమాలో. నీకు నిజ జీవితంలో ఇటువంటి స్నేహితుడు ఉన్నాడనుకో ఎవ్వడికైనా చిరాకు దొబ్బుతది. సో, ఏందంటే నువ్వు యాక్చువల్లీ హీరో గాడితో రిలేట్ అవ్వు. హీరో గాడి ఫ్రెండ్‌తో రిలేట్ అవుతావు. ఎందుకంటే వాడు పెట్టే నసకి అరె! మాకు కూడా చిరాకు దొబ్బుతుందిరా అన్నట్టు నువ్వు వాడితో రిలేట్ అవుతావు. అంటే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. అండ్ దెన్ సినిమా జరిగే విధానంలో నవదీప్ గారి ఫ్రస్ట్రేషను ప్రేక్షకుడు మేము కూడా అదే ఫీల్ అవుతాం బేసిక్‌గా. నెక్స్ట్ ముఖేష్ రిషి గారిది చాలా టిపికల్ రోలు. అంటే కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇది సేమ్ ఒక యాంగ్రీ వయలెంట్ రాయలసీమ ఫాదర్. కానీ 'ఇంద్ర' సినిమాతో పోలిస్తే ఎందుకంటే అది కూడా రాయలసీమ నేపథ్యం కాబట్టి ఇది చాలా టోన్ డౌన్. బట్ అది అంటే 'వీరశంకర్ రెడ్డి'తో అసలు కంపేర్ చేయడం అది అసలు వేస్ట్. నెక్స్ట్ 'అజయ్' గారు యాక్చువల్లీ ఈ సినిమా సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే అసలాయన సినిమాలో ఎందుకున్నారు నేను అనుకుంటే, ఆయన క్యారెక్టర్ ఆర్క్ చాలా మంచిగా చేశారు. అండ్ కొంచెం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ అయింది. నాకు ఫన్నీ విషయం ఏందంటే నాకు యాక్చువల్లీ 'ఆహ్, హ్మ్, 'అతడు' సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే, ఆ సినిమాలో 'అతడు' సినిమాలో అడుగుతూ ఉంటారు. "నీకేం కావాలంటే" మా అయ్యని చంపినోడు కావాలి బాబాయ్ అంటాడు గదా! ఈ సినిమాలో ఏందంటే, "నీకేం కావాలిరా" అంటే, "ఆ అమ్మాయి నాకు కావాలనా" అని అంటాడు. సో, నీకు బేసిక్‌గా సేమ్ డైలాగ్. బట్ యాహ్! అది చాలా బానే ఉండేది. నెక్స్ట్ 'సయ్యద్ షిందే' గారు అసలు ఈ పాత్రకి ఆమె ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు గానీ, కోట శ్రీనివాసరావు గారు చెప్పేది 100% వాస్తవం ఈ విషయంలో అయితే. నాకు 'సయ్యద్ షిందే' గారు నాకు చాలా ఇష్టం గానీ, ఇప్పుడు ఆయన మామూలుగానే తెలుగు మాట్లాడితే అది అర్థం చేసుకోవడానికి కష్టముంటది. తర్వాత రాయలసీమ యాస ఎవడు పెట్టాడో అని చెప్పి ఆ కాస్టింగ్ డైరెక్టర్ గాని పట్టుకొని తన్నాలి. అసలు ఎవడు చేశాడో అని చెప్పి. బేసిక్‌గా దీంట్లో ఏందంటే ఆయన చాలా ఫన్నీగుండాలి. ఆయన చాలా గమ్మత్తుగుండాలి. అట్ ద సేమ్ టైమ్ సీరియస్‌గుండాలి. బట్ తీరా చూసేసరికి ఏమవుతది? ఆయన జస్ట్ బేసిక్‌గా ఒక జోకర్ అవుతారు సినిమాలో. నెక్స్ట్ బ్రహ్మానందం గారు నేను చెప్తున్నా గదా! బ్రహ్మానందం గారు ఆయన కెరియర్‌లో ఎన్నో చిత్రాలు చేశారు. ఎన్నో పాత్రలు చేశారు. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. అట్ ద సేమ్ టైమ్ అన్నీ అసలు గుర్తు లేని పాత్రలు గూడా చేశారు. ఇది డెఫినిట్‌గా నా ఒపీనియన్‌లో అయితే టాప్ 5 వరస్ట్ రోల్స్ ఆయన కెరియర్‌లో. అసలు ఏం చిల్లర రోల్ రా నాయన! అసలు సినిమాలో ఆమె క్యారెక్టరైజేషన్ ఎట్లుంటదంటే ఎవడో ఒకడు కంప్లెయింట్ ఇస్తాడు. ప్రతిదానికి ఆయన ఏం చెప్తారంటే హలూసినేషన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హలూసినేషన్. ఎంత చిరాకు దొబ్బిందంటే అరేయ్! కనీసం ఏదోకటి చెయ్యండ్రా నాయన! ఏదోకటి చెయ్యంటే ఏం లేదు ఆ క్యారెక్టరైజేషన్‌లో. అదే చెప్తున్నా గదా! ఇందాకడ చెప్పా. నీకు క్యారెక్టరైజేషన్ దరిద్రంగా ఉంటే ఒక నటుడు ఏం చేయగలడు? ఈ మహా ఏం చేయలేడు. ఇది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
నెక్స్ట్ మన టార్జాన్ లక్ష్మీ నరసింహ ఐ థింక్ ఆయన పేరు. అదే మన రౌడీ ఉంటారు కదా. సో ఆయన అదే సింపుల్ చెప్పాడు మీకు టార్జాన్ ఎవరో తెలియదంటే, పొకిరి సినిమాలో మహేష్ బాబు కాలరు ఒకరు పట్టుకుంటారు కదా. తర్వాత ఆయన లాగబెట్టి కొడితే ఆయన ఆయన పళ్ళు ఆయన పన్ను ఊడొస్తుంది కదా, ఆయన టార్జాన్ గారు. సో టార్జాన్ గారు ముఖేష్ శీషి గారు రైట్ హ్యాండ్, డీసెంట్ అంటే ఆయనకు యాక్చువల్లీ కొంచెం స్కోప్ ఉంది. బట్ ఆయన ఎప్పుడు చూసినా నాకు నాకు చాలా ఇష్టం టార్జాన్ గారు. జోగి నాయుడు గారు అయితే అమ్మ, ఆ సీన్ అయితే ఎంత నవ్వుకున్నానంటే, ఆయన అది సినిమాలో బెస్ట్ సీన్ రా. ఆ వెడ్డింగ్ సీన్లో ఏంటంటే కుక్క తినిపిస్తాడు, తర్వాత మీరు తినండి అని ఒక తలకాయ ఎట్లా ఊపుతారు కదా, అది హైలైట్. తర్వాత నెక్స్ట్ శ్రద్ధ దాస్ గారు. సినిమాలో చాలా అందంగా ఉంటుంది. బట్ వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే ఫస్ట్లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్లో ఫస్ట్ కనిపిస్తుంది. ఈమెకు చాలా అంటే గుర్తింపు ఉండే ఒక పాత్ర ఉంటుంది ఫస్ట్, అంటే మొదట్లో నువ్వు అనుకుంటావు. తీరా చూసేసరికి జస్ట్ ఆ క్యారెక్టర్ ఇంకా గాల్లోకి వదిలేసినట్టు మొత్తానికి ఇర్రెలివెంట్ అవుతుంది సినిమా జరిగే కొద్దీ. దాని తర్వాత సినిమాలో ఇంకెవరైతే ఉన్నారు మిగతా నటీనటులు అందరు యూస్లెస్, అసలు ఒక్కడు కూడా ఇంపాక్టే లేదు. అదే మరొకసారి మన శ్రావణ్ గారు నాకు చాలా ఇష్టం. అంటే బేసి నేను ఒకటే చెప్తానండి. ఓకే, నువ్వు తెలుగు సినిమాలు చూసావు అనుకో, నీకు ప్రతి నటుడు ఎవరైతే అంటే నటులు ఎవరైతే ఉన్నారో నీకు అంటే ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నీ అమ్మ నువ్వు ఎన్ని సినిమాల్లో నువ్వు వాళ్ళు చూసావు కాబట్టి వాళ్ళని ఇష్టపడి వాళ్ళు ఇష్టపడడం అంటే అది ఇంకా తప్పదు. నువ్వు ఎలాగో ఇష్టపడతావు. ఎందుకంటే నేను ఇది ఒకటే నమ్ముతా, గట్టిగా నమ్ముతా. నాకు బాగా గుర్తు అదే రిషి కపూర్ గారు చనిపోయినప్పుడు ఒక నటుడు వాళ్ళు తెర మీద సృష్టించే ఆర్ట్ ఏదైతే ఉందో అది నువ్వు తెలియకుండానే కొంత గొప్పో, ఓకే, అది నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగో. సో ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఎవరైనా సరే, ఓకే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే వాళ్ళు చేసే వర్క్ అంటే నీకు ఆ సినిమాలో అంత ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ దాంట్లో ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే శ్రావణ్ గారు నీకు అదే మన నవ వెంకటేష్ సినిమాలో ఉంటారు. ఓకే, నీకు ఎక్కువ శ్రీనివైట్ల గారు సినిమాలో ఉంటారు, దీంట్లో శ్రీమంతుడి సినిమాలో కూడా ఉంటుంది. ఏంటంటే అరే నేను ఇన్ని సినిమాలు చూశాను, ప్రతి సినిమాలో తన్నించుకుంటారు కానీ అంత ప్రతిసారి అన్నిసార్లు తన్నించుకోవడానికి అంత కన్విన్సింగ్ చేస్తారు కదా. అందుకే ఆయన ఇష్టపడంలో అది నాకు తప్పదు. సో మరొకసారి ఈ సినిమాలో శ్రావణ్ గారు ఉంటారు, మరొకసారి తన్నులు తినడానికి ఉంటారు. బట్ అంతే ఇంక అదే మన రొటీన్ రోల్. సింపుల్ చెప్పాలంటే అంతే, ఇదంతా టైప్ కాస్టింగే కదా. మన మన అమిత్ గారు ఉంటారు, అదే విక్రమార్కుడు సినిమాలో విలన్ వాళ్ళు కొడుకుంటారు కదా, ఆయన కూడా పోకిరి సినిమాలో ఉంటారు, అనుకోకుండా ఒక రోజులో ఉంటారు, ఖలేజీ సినిమాలో ఉంటారు, అన్నీ ఓకే. సో ఆయన కూడా ఏంటంటే ఆయన రోల్స్ చేసే కొద్దీ నాకు తెలుసు అంటే నాకు తెలియక కొంత గొప్ప అది డెఫినెట్గా నేను ఇంపాక్ట్ చేసాను. ఇప్పుడే నేను అప్పుడే విక్రమార్కుడు సినిమా చూసాను అనుకో, అంటే ఆయన అంత మంచిగా చేశారు కాబట్టి ఆయన మీద ఆయన నటించే విధానం నా మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. దాంట్లో సెన్స్ లేకపోతే మీరు చెప్పేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏంటంటే మీరు ఏదో ఒకటి సినిమా చూస్తూ ఉంటారు, మీరు వెనకాల ఎక్కడో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూస్తారు, ఓహో ఈయన చాలా సినిమాలు కనిపిస్తూ ఉంటారు కదా, ఈయన నాకు తెలుసు అని చెప్పి. సో నేను బేసిక్గా అలా చెప్తున్నాను అంతే. సో యా, దట్స్ అబౌట్ ద యాక్టింగ్. సో ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే, అరే ఆనెస్ట్గా చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఏం చేయాలో నాకు తెలియదు కానీ, ఓకే. సో రీసెంట్ టైమ్స్లో ఓకే నేనేం తెలుసుకున్నానంటే, అంటే ఏ సినిమాలు నాకు నచ్చవో నాకు తెలుసు కానీ ఏందంటే నాకు ఈ పలానా సినిమాల్లో చాలా ఇబ్బందికరమైన సీన్స్ ఉంటే, లేకపోతే ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు ఉంటే, లేకపోతే పిల్లల మీద వాళ్ళ ప్రతాపం చూపించే సినిమాలు, ఓకే, మో మెజారిటీ ఆఫ్ ద టైం నాకు సినిమా నచ్చదు. నాకు ఈవెన్ అంటే ఇది ఒక ఎక్సెప్షన్ ఎందుకంటే అది నా ఫేవరెట్ మూవీ కానీ, బట్ స్టిల్ ఆ సినిమా చూసే కొద్దీ నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏంటంటే పోకిరి సినిమాల్లో ఇలియాన్ గారిని వాళ్ళు అసాల్ట్ చేస్తారు బేసిక్గా. అంటే అది చూడడానికి డెఫినెట్లీ అది ఇబ్బందిగా ఉంటుంది. నేను అసలు నేనేం ఫేక్ చేయను, ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది.
కానీ దానికే ఒక సెటప్ అండ్ పే ఆఫ్ ఉంటది. వాడు తర్వాత ట్రైన్‌లో అందరిని సంపాదవుతాడు గదా! అండ్ ఇంకోటేందంటే నీకు మిగతా సినిమా అంత బావుంటది గాబట్టి. సో, అదేంటంటే నేను దాన్ని ఓవర్‌లుక్ చేయట్లేదు. ఎందుకంటే అది ఓవర్‌లుక్ చేసి నేను హిపోక్రైట్ అవుతాను. నేనేం చెప్తున్నానంటే దాన్ని గమనిస్తాను. ఓకే. సో, డెఫినిట్‌గా గమనిస్తాను. సో, యాహ్! అదొకటే. ఏందంటే ఫేవరెట్ మూవీ గాబట్టి అన్నీ మేము ఓవర్‌లుక్ చేయలేము గదా! డెఫినెట్‌లీ గమనిస్తాను అండ్ దాన్ని పాయింట్ ఔట్ జేస్తాను. బట్ మిగతా సినిమా బావుంది గాబట్టి అది నువ్వు ఆ ఫ్లోలో ఎళ్ళిపోతావు. బట్ డెఫినిట్‌గా అది పాయింట్ రైజ్ చేయాల్సిన విషయమే. సో, ఇప్పుడేందంటే ఈ సినిమా మళ్ళీ చూసే కొద్దీ అంటే అనలైజ్ చేసే కొద్దీ ఇది లిటరల్లీ నీకు 'ఆర్య 1'లో పాత్రలకి ఏవైతే పేర్లున్నాయో నీకు సేమ్. వాడి పేరు ఆర్య. వాడి ఫ్రెండ్ పేరు ఏంది అంటే వాడు వేరేయోడు ఉంటాడు గదా! వాడి పేరు అజయ్. ఫస్ట్ పార్ట్‌లో శివబాలాజీ గారి పేరు అజయ్. ఆ తర్వాత అమ్మాయి పేరు గీత. నీకు ఫస్ట్ పార్ట్‌లో అనురాధ మెహతా గీత. అండ్ ఈ పార్ట్‌లో కాజల్ అగర్వాల్ గీత. ఓకే. సో, ఇది చెప్తున్నా గదా! నీకు ఫస్ట్ పార్ట్ ఎందుకు బావుంటదంటే నీకు 'ఆర్య' అనేటోడు వాడు చాలా సిన్సియర్‌గా అపార్థం చేసుకుని ఒక ప్రేమికుడుగా చూపిస్తాడు. అండ్ వాడు అమ్మాయిని బేసిక్‌గా తెగ గారం చేస్తూ ఉంటాడు. ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ సినిమాలో వాళ్ళెట్లా చూపిస్తారు? ఈ లిటరల్లీ ఒక సైకాటిక్‌గా ఉన్న ఒక అనాథ. అండ్ వీడు గూడా ఒక ఒక సిన్సియర్ అపార్థం చేసుకున్న ప్రేమికుడు కదా! దీనికి దానికి తేడా ఏంటంటే నీకు 'ఆర్య' సినిమాల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎందుకంటే అప్పట్లో ఇటువంటి ప్రేమికుడు నువ్వు అస్సలు చూడలేదు. ఎందుకంటే వాడికి పలానా వాడికొక విపరీతమైన ఒక దూకుడు ఉండేది ఆ సినిమాలో. అండ్ అప్పట్లో అది చాలా క్రేజీ. అరే! మొన్న చూస్తే నాకు అదే చెప్తున్నా కదా! మొన్న సినిమా దిమ్మి తిరిగిపోయింది. అసలు ఈ కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంది గానీ, ఈ సినిమాలో అయితే వాడు జస్ట్ పూర్తి లైక్ సన్నాసిరా నాయన వాడు ఎదవ. ఔట్ అండ్ ఔట్ లేకీ ఫెలో వాడు. ఓకే. సో, ఇప్పుడు సినిమాల్లో అసలు కాన్‌ఫ్లిక్ట్ ఏందిరా అంటే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే సినిమా అట్లుంది కాబట్టి. ఓకే. సినిమా పాయింట్ ఏంది? వాడు స్నేహితుడి కోసం వాడు ఏదైనా జేస్తాడు. ఓకే. వాడి ఫ్రెండ్ కోసం వాడు ఏదైనా జేస్తాడు. ఎంత అంటే వాడు ఏ ఎక్స్‌టెంట్‌కెళ్తాడంటే వాడి ప్రేమని వాడు త్యాగం చేసి అంటే వాడి అమ్మాయి మీద ఉన్నవాడికి అంటే వాడికి అమ్మాయి మీద ఉన్న ప్రేమ వాడు త్యాగం చేసి వాడి ఫ్రెండ్‌కిచ్చే పరిస్థితిలో ఉన్నాడాడు. లేకపోతే అదే వాడు చేసాడు వాడి క్యారెక్టరైజేషన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఓకే. మొదటి వాళ్ళ ఫ్రెండ్‌షిప్పే జెన్యూనే కాదురా నాయన. ఓకే. అసలు వాళ్ళ నన్నడిగితే వాళ్ళసలు ఫ్రెండ్సే కాదు. ఓకే. నీకు ఫ్రెండ్‌షిప్ థీమ్‌తో వచ్చే సినిమాలు ఏదైతే ఉన్నాయో, ఓకే. మన 'రజనీకాంత్' గారు చేసే 'కథానాయకుడు' సినిమా అయినా సరే, 'హ్యాపీ డేస్' అయినా సరే, 'ఓ మై ఫ్రెండ్' అయినా సరే, 'స్నేహం కోసం' ఓకే. 'వసంతం' అయినా సరే, ఒక 'ఓ మై ఫ్రెండ్' సినిమా పక్కన పెడితే ఎందుకంటే వాళ్ళిద్దరు లవర్స్‌లా ఉంటారు. వాళ్ళిద్దరు స్నేహితుల్లా ఉంటారు సినిమాలో. మిగతా సినిమాలు అన్నీ నీకు ఫ్రెండ్‌షిప్ చాలా జెన్యూన్‌గా ఉంటది. అంటే నువ్వు నమ్ముతావురా నాయన వీళ్ళిద్దరు స్నేహితులని. ఓకే. వాళ్ళిద్దరి మధ్యన ఉండే స్నేహం అని జెప్పి. సో, ఏందంటే వాడు ఏదో ఒకటి అంటే సుకుమార్ గారు ఇచ్చే ఒక బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో, అదే అంటే వీడు ఏం జేసి హవల పనులు ఏదైతే ఉన్నాయో అవసలు ఎఫెక్టివే కాదు. ఎందుకంటే అవసలు రిజిస్టర్ అవ్వు. బికాజ్ వాళ్ళు చిన్నప్పుడు ఒక బ్యాక్ స్టోరీ ఇస్తారు. అండ్ బట్ వాడు ఏం ఎస్టాబ్లిష్ చేస్తాడంటే వాడు బేసిక్‌గా వాడు బలవంతం చేస్తాడు జనాల్ని. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ అనాథాశ్రమంలో ఉంటే వాడసలు వీడితో ఫ్రెండ్‌షిప్ చేసుకోవడానికి అనేది ఏం లేదు. వాడి మీదే వాడు పుట్టుమచ్చ చేసుకుంటాడు. అరె! నువ్వు నా ఫ్రెండ్‌రా అని వాడి మీదే వాడు రుద్దేస్తాడు. సో, ఏందంటే వీడొక సైకో అండ్ వీడు బేసిక్‌గా ఒక కంట్రోల్ ఫ్రీకు. ఓకే. ఈ సినిమాతో నీకు ఇది 'ఆర్యకి', 'ఆర్య 2'కి బిగ్గెస్ట్ తేడా ఈ సినిమాతో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, హీరో గాడి క్యారెక్టరైజేషన్ ఏం జేస్తాడు, వాడు బేసిక్‌గా జనాల్ని బలవంతం జేస్తాడు సినిమా మొత్తం. అది అమ్మాయి అయినా సరే, వాడు 'ముఖేష్ రిషి' అయినా సరే, వాడు ప్రాణ స్నేహితుడు అంటే అది మేము అనుకోవాలి. ప్రాణ స్నేహితుడు అజయ్ గాడైనా సరే, ఎవ్వరైనా అండ్ బేసిక్‌గా వీడు లిటరల్లీ ఒక సైకోపాత్ రా! ఈ సినిమా చూసి నేనెంత ఇబ్బందిగా ఫీల్ అయ్యానంటే కొన్ని సీన్‌లుంటాయి. ఓకే. నీకు లిటరల్లీ కొన్ని సీన్‌లు చూస్తే అండ్ అంటే ఈ సినిమా టెక్స్ట్ బుక్కు వర్క్ ప్లేస్ హరాస్మెంట్‌లో ఈ సినిమా ఒక పుస్తకం అంటే ఈ సినిమా చూపియచ్చు. నీకు వర్క్ ప్లేస్ హరాస్మెంట్ తెలుసుకోవాలంటే ఏది సీరియస్‌గా తీసుకోరురా. ఏదైనా సరే కమ్స్ బ్యాక్ టు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అదొక వరస్ట్ క్యారెక్టర్ అది. పరమ పరమ హౌలా క్యారెక్టర్ అది.
ఇంకోటేందంటే కొన్ని సీన్‌లుంటాయి. నీకు లిటరల్లీ లైక్ భయమేస్తదిరా. ఎందుకంటే నీకు తెలియలేని ఒక యాంగ్జైటీ వస్తది. అరే! వీడేం చేశాడురా అని చెప్పి. ఫస్ట్ నీకు ఇంటర్వల్ సీన్ ఉంటది. వాళ్ళందరూ క్వారీ దగ్గర ఉంటారు కదా! "ఏం చేసావురా అమ్మాయిని?" వాడు అడుగుతాడు కదా! అరే! లిటరల్లీ వాడు ఆ క్వారుండి వాడిని తొయ్యొచ్చు, ఇది చేస్తాడు. తీరా చూస్తే వాడు కౌలించుకుంటాడు. ఐ లవ్ యూ రా అని వాడేదో చెప్తాడు కదా! తర్వాత నీకొక ఫైట్ సీన్ ఉంటది. అరే! లిటరల్లీ వాడిని చంపేస్తాడు అని నువ్వు అనుకుంటే, దాని తర్వాత నీట్‌గా వాడు కట్ చేసి ఉప్పునెంత పాడబెడతాడు. దాని తర్వాత సినిమాల్లో వాడు జనాల్ని చూసే కొన్ని లుక్కులిస్తాడు. వాడు చూసే రకం ఉంటది. అమ్మ చాలా ఇబ్బందిగా ఉంటదిరా నాయనా అసలది. అది మొత్తం చూడడానికి. ఇంకోటేందంటే వాడు అమ్మాయితో ఎలివేటర్‌లో ఉంటాడాడు. దాని తర్వాత అమ్మాయి కన్సెంట్ లేకుండా వాడు జస్ట్ ముద్దు పెట్టేస్తాడు. దాని తర్వాత అమ్మాయి ఏమని కంప్లెయింట్ ఇస్తే బ్రహ్మి గారొచ్చి హల్యూసినేషన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రతి సీన్ రా నాయన వాడేమైనా లేఖి పని చేశాడనుకో, ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేశాడనుకో హల్యూస్ హల్యూసినేషన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హల్యూసినేషన్. ఒరేయ్! ఇంకేం లేదారా ఇవన్నీ చూడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటాయంటే, ఇంకోటి ఇది హైలైట్. వాడు వుమెన్స్ బాత్రూమ్‌కెళ్ళి వాడేదో మొహం కడుక్కుంటాడు. ఇది చేస్తాడు. అండ్ దెన్ పీక్స్ ఇబ్బందికరమైతే అమ్మాయి గృహప్రవేశం చేస్తది. నీకు స్టవ్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. తర్వాత ఆమెకి టెక్స్ట్‌లొస్తాయి. ఏం ఏం సన్నివేశాలు ఏవైతే జరుగుతున్నాయో, ఒరేయ్! తర్వాత వాడొస్తాడు రూమ్‌లోకి. దాని తర్వాత అమ్మాయి అరుస్తది. అరే! ఒక్కసారి అమ్మాయి పర్స్‌పెక్టివ్‌లో నువ్వు జూడరా నాయనా! ఇప్పుడు ఎవడైనా చెప్పపెట్టుక చెప్పపెట్ట లేకుండా నీ పర్సనల్ స్పేస్ ఆఖరికి చెప్పపెట్ట లేకుండా నీ ఇంటికొస్తే ఏం జేస్తావు? నీ ఉచ్చ కారుతది గదా! లేకపోతే నీ పిచ్చ కోపం వస్తది గదా! బేసిక్‌గా నీకు రెండొస్తాయి. ఒకటి ఫస్ట్ నీకు ఉచ్చ కారుతది. తర్వాత నీకు పిచ్చ కోపం వస్తది. అరే! నువ్వు చెప్పబెట్టకుండగా నా ప్రాపర్టీకి ఎట్లొస్తది? లిటరల్లీ ఇది ట్రెస్‌పాసింగు. నీ అమ్మ అసలు ఏం లేఖి సీన్‌రా నాయన. అదే చెప్తున్నా కదా! సినిమా మొత్తం ఇబ్బందికరమైన సీన్‌లు. దాని తర్వాత వాడేదో 'ష్రెక్' సినిమా చూస్తుంటే, ఒక 'ష్రెక్' కార్‌తో ఒక డంప్ ట్రాక్ ఉంటది. అరే! ఆ 'ష్రెక్' దాంట్లో వాడికి 2 బొక్కలుంటాయి. మొత్తం నీకు విండ్‌షీల్డ్ కనిపియదు. ఆడు స్ట్రెయిట్‌గా డ్రైవింగ్ చేసాడంట. ఆ! ఇది జూసి మనం భయపడాలి. లేకపోతే ఇదేదో కామెడీగుండాలి. నేను ఏం సొల్లరా ఇది. దాని తర్వాత ఔట్ ఆఫ్ నోవేర్ ఓకే. ఔట్ ఆఫ్ నోవేర్ ఇంటర్వల్‌లో అరే! సినిమా ఎక్కడెళ్తుందిరా అని జెప్పి, ఔట్ ఆఫ్ నోవేర్ నీకు సినిమా రాయలసీమకి షిఫ్ట్ అవుతదిరా. అవును. ఎక్కడ లేని దానంతట ఇంటర్వల్ బ్యాక్ పడతది. ఇది జేస్తాడు, అది జేస్తాడు. యమ్మ అసలు ఏం జరుగుతుందిరా ఈ సినిమా ఎట్లుంటదంటే ఇది రాయలసీమకి ఎళ్ళిన తర్వాత, ఇది బేసిక్‌గా ఒక్క టికెట్ మీద 2 వేరే వేరే సినిమాలు చూసినట్టు నీకు ఫీలింగొస్తది. అండ్ నీకు సేమ్ అయ్యే క్లీషీస్ ఏందంటే ఫ్యాక్షన్ సినిమాలు ఏదైతే ఉంటాయో, ఇద్దరు ఫ్యాక్షన్స్ ఉంటాయి. వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తూనే ఉంటారు ఒక యుద్ధంలాగా. ఇంకోటేందంటే వాళ్ళందరూ ఒక్కరిని కలిపేయడానికి అంటే ఒక పెళ్లి పెళ్లి చేస్తే వాళ్ళందరూ కలిసుంటే కలదుసుక అంటే అందరూ కలిసిపోతారు. ఒక పెళ్లి చేస్తే హీరోయిన్‌కి ఎవరితో పెళ్లి కుదిరిపిస్తారో ఆమెకిష్టం లేదు. హీరోగాడు పెళ్లిని చెడగొట్టడానికి వాడింట్లో చేరుతారు. దీనికి ఆ అంటే మన రొటీన్ అదే మన సినిమాలకి డిఫరెన్స్ ఏందంటే, ఇక్కడ వాడి ఐడెంటిటీ వాడేమో కవర్ చేయడు. వాడొచ్చి వాడు తనకు తను వాడు ఇంట్రొడ్యూస్ చేసి, నేను ఆర్య అని వాడు చెప్తాడు. ఇంకోటేందంటే ఏందంటే పెళ్లి జరిగే రోజు అదే మొత్తం సీన్ ఉంటది గదా! ఆడ కుక్క సచ్చిపోతది. అరే! మమ్మల్ని విషం కలిపి మమ్మల్ని చంపేయడానికి ఏదో ప్రయత్నం చేశా అని జెప్పి, అప్పుడు వాడు పరువు పోతది. వాడు పరువుని కాపాడుకోవడానికి ముఖేష్ రిషి ఏం జేస్తాడు, ఆర్యకి "అరే! ఆర్య నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో" అని జెప్పి వాడు లిటరల్లీ మంగళసూత్రాన్ని ఆ అమ్మాయి మెడకి వాడు కడతాడు. తర్వాత అఫీషియల్‌గా వాళ్ళకి పెళ్లయిపోతది. వాడు ఫ్రెండొచ్చి వాడు ట్రిగ్గర్ అవుతాడు. దాని తర్వాత ఇదేమో అమ్మ యమ్మ ఇట్లా లాజిక్ ఏందంటే, ఎంత హౌల లాజిక్ అంటే, అరే! లిటరల్లీ పెళ్లి చేసుకోబోయే వాడు పెళ్ళాం ఉంటది. టెక్నికల్లీ అంటే టెక్నికల్లీ వాడి పెళ్ళాం. అరే! వాడు పెళ్ళాన్నే వాడిచ్చేస్తాడురా!
ఏదో గాలికి వదిలేసేసి ఏదో గాలికి వదిలేసినట్టు ఏదో లైక్ అక్కడ రోడ్డు పక్కన ఎవడో లైక్ టిష్యూ అడిగినట్టు వాడు చూసుకుంటే ఈ అరే అమ్మాయి ఇచ్చేసాడు రా. అంటే ఇచ్చే స్థాయికి ఇచ్చే స్థితిలో అంటే ఇచ్చేసే స్థితిలో ఉన్నాడాడు. దాని తర్వాత క్లైమాక్స్ అయితే ఏం అతిరా నాయన, ఎంత డ్రాగ్ చేసినాడంటే వాడెళ్ళి పొడుచుకుంటాడు, ఇది చేస్తాడు. సినిమా ఎండ్‌కొచ్చేసరికి వాడి పాత్ర నీకెంత చిరాకు దొబ్బుతాడంటే అంత చిరాకు దొబ్బుతాయి. ఇంకోటేంటంటే వాడు యాక్చువల్లీ అమ్మాయిని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అమ్మాయిని ఇష్టపడడానికి. ఎందుకంటే ఫస్ట్‌లో అమ్మాయి అంటే వాడికసలు ఇంట్రెస్టే లేదు. ఓకే. అండ్ అన్నిళ్ళకంటే ఓకే. నేను వీడిని యేసుకుంటున్నాను. అరే! అమ్మాయికెంత బుద్ధి తక్కువుండాలిరా నాయన వీడిష్టపడడానికైతే. అమ్మా! నాకు అదే నీకు సినిమాలో 2 అతి హూక్ సీన్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఏంటంటే నీకు 'కరిగే లోక ఈ క్షణం' పాటలో నీకు ఒక చెట్టు నుండి అన్ని రాకులన్నీ ఆలిపోతాయి. రా ఆకులన్నీ రాలిపోతాయి. అంటే నేల మీద పడిపోతాయి. అరె! వాడొక లాడర్ పట్టుకొచ్చి ఫెవికాల్ పెట్టుకొని అన్ని ఆకులు వాడు మొలిపెడతాడంట. ఒరేయ్! ఏ ఏందిరా ఇది? దాని తర్వాత నీకు ప్రీ క్లైమాక్స్‌లో మన ఫిష్ బౌల్ ఉంటది గదా! ఫిష్ బౌల్ మొత్తం సిగరెట్లతో వాడు నింపేస్తాడురా. ఒరేయ్! నువ్వు లిటరల్లీ సచ్చిపోతావురా నువ్వు అన్ని సిగరెట్లు తాగితే వాడింక బ్రతికే ఉన్నాడు. ఓకే. నీకు సినిమాల్లో ఒకే ఒక పాజిటివ్ ఏమైనా ఉందంటే అది 'అల్లు అర్జున్' గారి యాక్టింగ్ ఒకటే. అంటే ఆ పాత్రని ఆయన క్యాప్చర్ చేసే విధానం, ఆ పోర్ట్రేయల్ ఏదైతుందో అదొక్కటే. కానీ ఆయన మంచిగా నటించిన కా ఆయన మంచిగా నటించినా సరే, ఆ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉన్నాయో, అవి గూడా నీకు సినిమా ఎండ్‌కొచ్చేసరికి అవి కూడా నీకు చిరాకు దొబ్బుతాయి బేసిక్‌గా. నీకు ఈ సినిమాల్లో ఏమన్నా మంచి సీన్ బావుందంటే ఒకటే. కుక్కతో సీన్ ఉంటది గదా! అదొక్కటే నాకు నచ్చిందిరా. ఎంత నవ్వుకున్నానంటే ప్రతిసారి వాడు కుక్క మీరు తినండ్రా అని ఇట్లా తలకాయ ఊపుతాడు. ఫైనల్‌గా కుక్క చచ్చిపోయినట్టు నటిస్తది. తర్వాత ఆ సీన్ అయితే అసలు ఎంత నవ్వుకున్నా అంటే అంత నవ్వుకున్నా. సో, అదొకటే చెప్తా. ఫైనల్‌గా దర్శకత్వం సుకుమార్ గారు చండాలంగా ఉంది. అదే చెప్తున్నా కదా! నీకు సినిమాలో ఏం పని చేయదు. అండ్ నీకు సినిమా బేసిక్‌గా ఒక ఇబ్బందికరమైన సీన్ తర్వాత ఇంకోటి అలా వస్తూనే ఉంటాయి ఇబ్బందికరమైన సీన్‌లు. సో, హీరో క్యారెక్టరైజేషన్ సైకాటిక్ అండ్ నీకు బేసిక్‌గా నీకు లాస్ట్‌కొచ్చేసరికి చిరాకు దొబ్బుతది. అండ్ దెన్ నీకు సినిమాలో ఇంకో మైనస్ ఏందంటే నీకు సినిమాల్లో ఏడ ఫోకస్సు, టోను నీకేం కనిపియదు. అంతే చెప్తున్నా కదా! నీకు ఒక్క టికెట్‌తో 2 వేరే వేరే సినిమాలు చూసినట్టుంటది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక నేపథ్యం ఉంటది. సెకండ్ హాఫ్‌లో వేరే నేపథ్యం ఉంటది. అంటే నీకు బేసిక్‌గా ఎండ్‌లో నీకు ఏది జస్టిఫైడ్ కాదు వాడు చూపించే సోది. ఎందుకంటే నీకసలు వీక్ ఎమోషనే లేదు. అదసలు రిజిస్టరే కాదు. అండ్ నీకు ల్యాక్ ఆఫ్ డెవలప్‌మెంట్ లేదు. సో, నీకు మొత్తానికి చెప్పాలంటే పెద్ద సోది. సో, అంతకు మించి నేను యాహ్! అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో, యాహ్! థాట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే మ్యూజిక్ అంటే సాంగ్స్ అండ్ బీజీఎం బై డీఎస్‌పీ గారు ఒకటే. ఆల్ టైమ్ క్లాసిక్ రా నాయన. ఆల్ టైమ్ క్లాసిక్. ఈ సినిమాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. ఇదిరా డిఎస్పి సుకుమార్ అల్లు అర్జున్ గారి రేంజ్ ఆల్బమ్ అంటే 'పుష్ప 2' కాదు. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఈ సినిమాలో అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి. ఓకే. నువ్వు ఏదైనా ఈ సినిమాలో ఈవెన్ వర్స్ట్ సాంగ్ అయినా సరే 'బేబీ హీ లవ్స్ యూ' అది కూడా అద్భుతంగా ఉంటది. ఓకే. అది గూడా చాలా బావుంటది. సో, ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 'మిస్టర్ పర్ఫెక్ట్' రిటెన్ బై కేదర్ గారు. 'ఉప్పెనంత ఈ ప్రేమకి' రిటెన్ బై బాలాజీ గారు. 'బేబీ హీ లవ్స్ యూ' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'రింగా రింగా' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'కరిగేలోగా ఈ క్షణం' రిటెన్ బై వానమల్లి గారు. అండ్ 'మై లవ్ ఇస్ గాన్' రిటెన్ బై చంద్రబోస్ గారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ మీరు గెస్ చేసుంటారు. 'ఉప్పెనంత ఈ ప్రేమకి
లిక్కు పెడతే ఏవిటో చెప్పలేని ఈ పైకి భాషే ఎందుకో టు 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 టు. అరే ఇప్పుడు 2009లో 2009లో ఒక్కటే కాదు, 2050లో ఇంకా మేము ఈ పాట వింటాం, ఎందుకంటే అంత అద్భుతమైన పాట కాబట్టి. ఈ సినిమాలో పాటలు పాటలు అన్‌డౌటెడ్‌లీ ద హైలైట్. అసలు ఈ సినిమా ఇంకా రెలెవెంట్‌గా ఉందంటే ఈ పాటల వల్లనే. అసలు సినిమా గురించి ఎవడు మాట్లాడడు. పాటల వల్లనే ఇంకంతే. ఈ పాటలు ఉన్నంత వరకు ఈ సినిమా ఇంకా డిస్కషన్ సర్కిల్స్‌లో ఉంటాయి. ఈ ఆల్బమ్ లేదనుకో ఈ సినిమా అసలు ఎవ్వడు దేకను కూడా దేకడు. అది మాత్రం చెప్తా. బీజీఎం విషయానికొస్తే బీజీఎం కూడా చాలా అద్భుతంగా చేశాడు. అంటే కంపోజ్ చేసే విధానం అన్నీ లైక్ పాటల పరంగా బీజిఎమ్స్‌గా వాడుకుంటారు. అంటే కంపోజ్ చేసే విధానం చాలా బాగున్నాయి. సినిమాకి పర్ఫెక్ట్‌గా అన్ని సీన్‌లుగా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది బీజీఎం. సో, మ్యూజిక్ ఈస్ అన్‌డౌటెడ్ హైలైట్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై ఆర్‌డి రాజశేఖర్ గారు. అంటే యాహ్! ఛాయాగ్రహణం బై ఆర్‌డి రాజశేఖర్ గారు. యాక్చువల్లీ హానెస్ట్‌గా చెప్పాలంటే చాలా బాగుంది. అంటే నీకు సినిమా చాలా విజువల్లీ రిచ్‌గా ఉంటది. ఫ్రేమింగ్ సూపర్బ్‌గా ఉంటది. లైటింగ్ అయితే అమేజింగ్ ఉంటది. నీకు చాలా అద్భుతమైన షాట్లు ఉంటాయి. పర్ఫెక్ట్ లైటింగ్‌తో చేసే కొద్దీ. సో, నీకు ఈ సినిమాలో కలర్ ప్యాలెట్ రెండే రంగులుంటాయి. నీకు ఫస్ట్ హాఫ్ ఎంటైర్ బ్లూ కలర్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో మొత్తం బ్రౌన్ కలర్ ప్యాలెట్ ఉంటది. రాయలసీమ నేపథ్యం అదే లైక్ ఆరిపోయిన నేల అదంతా వాళ్ళు చేసే కొద్దీ అంటే బేసిక్‌గా ఆరిపోయిన నేల రాయలసీమ అదంతా చేసే కొద్దీ అండ్ దెన్ నీకు ఈవెన్ మై లవ్ ఇస్ గాను అది లైక్ అది లిటరల్లీ మ్యూజిక్ వీడియో లాగా ఉంటదిరా నాయన. నీకు మొత్తం అల్లు అర్జున్ గారి మీద ఒక లైట్ పడుతూ ఉంటది. సిల్హుయెట్టు, నీడ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది లైక్ అద్భుతంగా చేశారు. సో, లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ సినిమాటోగ్రఫీ పరంగా ఎక్సలెంట్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ మరి చిన్న గారు. చాలా బాగుంది. ఎందుకంటే ఆఫీస్ సెట్ చాలా బాగుంది. అండ్ దెన్ ఎంటైర్ అదే రాయలసీమ మొత్తం వాళ్ళు చేసే కొద్దీ అదంతా రామనాయుడు స్టూడియోస్‌లో వాళ్ళు చేశారు గానీ, అది అసలు నీకు తెలియనే తెలియుండదు. అంత మంచిగా చేశారు. నెక్స్ట్ ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు. ఐయామ్ వెరీ సారీ. దరిద్రంగా ఉంది. ద దారుణం అసలు. నీకు సినిమాల్లో ఎన్ని అబ్రప్ట్ కట్లున్నాయంటే అన్ని అబ్రప్ట్ కట్లున్నాయి. అండ్ నీకు సింపుల్‌గా చెప్పాలంటే నాకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు గానీ, మంచి పేసింగ్ ఉండే గానీ, ఎడిటింగ్ అనేది చిరాకు దొబ్బింది. ఎందుకంటే అన్ని అబ్రప్ట్ కట్లున్నాయి. నేనేమనుకున్నానంటే అది నేను చూసే కాపీయే బాలేదా? లేకపోతే నిజంగానే ఉందా? అని చెప్పి వేరే కాపీ కూడా చూస్తే అలానే ఉంది. అరె! ఎన్ని అబ్రప్ట్ కట్లంటే అన్ని అబ్రప్ట్ కట్లు. నెక్స్ట్ ఫైట్స్ ఎవరు చేశారో నాకు తెలీదు గానీ ఫైట్స్ ఆర్ యూజ్‌లెస్. మాటలు బై వేమారెడ్డి గారు దే ఆర్ ఓకే. కాస్ట్యూమ్ డిజైన్ బై మౌలే గారు అద్భుతంగా చేశారు అసలు. అల్లు అర్జున్ గారు స్క్రీన్ మీద కళకళలాడిపోతూ ఉంటారు. అండ్ స్టైలిష్ స్టార్‌కి ఫుల్లీ జస్టిఫికేషన్ ఉంటది ఈ సినిమాలో. నెక్స్ట్ కొరియోగ్రఫీ ఈజ్ అమేజింగ్. అమేజింగ్. 'జింగ్ జింగ్.' ఈ సినిమాల్లో ఆర్గ్యుబ్లీ ఓకే. మనం చెప్పుకోవాలి. ఆర్గ్యుబ్లీ కాదు. నన్నడిగితే ఇది బెస్ట్ నేను చెప్పేస్తా. 'బన్నీ గారి కర్రీలో' ఆయన ఏసే స్టెప్‌లు అసలు 'మిస్టర్ పర్ఫెక్ట్' సాంగ్‌లో అది, నీకు 'ఉప్పెనంత' సాంగ్‌లో మూన్ వాక్, దాని తర్వాత అసలు 'మై లవ్ ఇస్ గాన్' ఆ లెగ్ స్టెప్ అసలు ఆయన బాడీలో ఎముకలు ఉన్నాయో లేదో అలా ఆయన అట్లా పెర్ఫార్మ్ చేస్తారు. అదొకటే కాదు, ఆ మొత్తం పాటలు ఆయన మొత్తం ఇట్లా నేల మీద చేసి ఆల్మోస్ట్ లైక్ నీకు ఆడ లైక్ బ్యాక్ ఫ్లిప్పులు చేసి ఉంటారు కదా అదే నేల మీద. దాని తర్వాత రింగా రింగ్ కూడా అద్భుతంగా చేసి కొరియోగ్రఫీ ఈజ్ అమేజింగ్. ఈ సినిమాతో కంపేర్ చేయి, నీకు పుష్పతో కంపేర్ చేయి, అసలు పీలింగ్ సాంగ్ ఏంది, ఈ పాటలు ఏంది, ఏంది అది కంప్లీట్ డౌన్ఫాల్. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ బై ఆదిత్య ఆర్ట్స్. సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. అదే చెప్తున్నా కదా నీకు. ఈ ఈ అన్ని సినిమాలు రీవాచ్ చేస్తే వన్ ఆఫ్ ద మెయిన్ మైనసెస్ ఏంటంటే నీకు అప్పట్లో ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత దరిద్రంగా ఉండేవి అంటే అంత దరిద్రంగా ఉండేవి. నీకు సినిమాకి టెక్నికల్ క్వాలిటీ ప్రోడక్ట్ అంటే క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ అదంతా నీకు అసలు ఏం కనిపియదు. అంటే నీకు కంటెంట్‌తో రిలేట్ అవుతావు గానీ, నువ్వు సినిమా చూడడానికి అంటే అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా బావుందంటే లేదు. అన్నీ చాలా చీప్‌గా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ మూవీస్ ఐ థింక్ ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చాలా మంచిగా ఏజ్ అయింది.
అండ్ నీవు ఇప్పుడు కూడా చూసినా సరే, అరే! సినిమా వాళ్ళు చాలా మంచిగా తీశార్రా అన్నట్టే అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా నీకు సినిమా చాలా అంటే చాలా రిచ్‌గా ఉంటది. చాలా గ్రాండ్‌గా ఉంటది. సో, అందుకే చెప్తున్నా. దే ఆర్ సర్ప్రైజింగ్‌లీ గుడ్. అంటే 16 సంవత్సరాల తర్వాత. సో, యాహ్! అది అది అదొకటే అదొకటే చెప్తా. అండ్ మిగతా టెక్నికల్ వాల్యూస్ అంటే నీకు మ్యూజిక్కు, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ ఇవన్నీ కూడా బావుంటాయి. సో, అవి యాహ్! సో పరంగా చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే 'ఆర్య 2' ఈజ్ నాట్ నాట్ నో ఇట్ ఈస్ నాట్ వర్ది ఆఫ్ బీయింగ్ కల్ట్ మూవీ. అల్లు అర్జున్ గారు మంచిగా నటించారు. కానీ సినిమా తీరా చూస్తే క్యారెక్టరైజేషన్ నీకు చిరాకు తప్పుతుంది. నీకు సినిమాలో కాన్ఫ్లిక్టే లేదు, ఎమోషనల్ కనెక్టే లేదు, అండ్ నీకు సినిమా మొత్తం ఇబ్బందికరమైన సీన్స్. సో మరొకసారి డిఎస్పి గారి పాటలు అండ్ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఆర్ ది ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఆఫ్ దిస్ అడ్డమైన సినిమా. సో అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. టేక్ కేర్, బాయ్. హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ వీక్. విల్ సీ ఆల్ నెక్స్ట్ వీక్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్. బాయ్ బాయ్.